అసైన్డ్ ల్యాండ్, ఫ్రీ హోల్డ్ అంటే ఏంటని అయితే అడుగుతున్నారు. ఆ వివరాలైతే తెలుసుకుందాం. అలాగే ఏపీ ప్రభుత్వం 3 నెలల పాటు ఈ అసైన్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లనైతే ఆపేసింది. దానికి సంబంధించి కారణాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక అసైన్డ్ ల్యాండ్ టాపిక్‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే యూట్యూబ్‌లో కొంతమంది అడ్వకేట్లు చేసిన వీడియోలైతే ఉంటాయి. ఆ వీడియోలైతే చూడండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి నాకు తెలిసినంతలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసైన్డ్ ల్యాండ్, ఫ్రీ హోల్డ్ అంటే ఏంటో తెలియాలి అంటే ముందుగా అసైన్డ్ ల్యాండ్ అంటే ఏంటో తెలియాలి. అసైన్డ్ ల్యాండ్ అంటే ఇప్పుడు భూమి లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వాలు ఉచితంగా పట్టాలైతే అందివ్వడం జరిగింది. అలా ఉచితంగా అందించిన పట్టాలనే డీ పట్టా అని, డీకేటీ పట్టా అని, దరఖాస్తు పట్టా అని, లేదంటే అసైన్డ్ ల్యాండ్ అని ఈ విధంగా అయితే పిలవడం జరిగింది. వారు ప్రభుత్వం ఇచ్చిన భూమిని వేరే వాళ్ళకైతే అమ్ముకోవడానికైతే లేదు. అలాగే వేరే వాళ్ళు ఎవరు కూడా భూమిని కొనడానికైతే లేదు. కేవలం ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం ద్వారా వారు జీవనోపాధిని అయితే పొందాలి. ఒకవేళ ప్రభుత్వం ఎవరికైతే పట్టా ఇచ్చిందో ఆ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి సంబంధించి వారసులైతే ఉంటారు కదా! వాళ్ళ వారసులు ఆ భూమిని అనుభవంలో అయితే ఉంచుకుంటారు. అంతేగాని వేరే వాళ్ళకి అమ్మడం గాని, వేరే వాళ్ళు కొనడం గాని చేయకూడదు. ఇలా వేరే వాళ్ళు ఆ భూమిని కొనడం గాని, ఎవరికైతే ప్రభుత్వం భూమి ఇచ్చిందో వారు వేరే వాళ్ళకి భూమిని అమ్మడం గాని చేయకుండా ప్రభుత్వం పీఓటీ యాక్ట్‌ని అయితే తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా భూమిని కొన్నా లేదంటే ప్రభుత్వం ఎవరి దగ్గర నుంచి పేదలు భూమి తీసుకున్నారు కదా! వారే ఇతరులకు భూమి అమ్మినా వారి దగ్గర నుంచి ప్రభుత్వం తిరిగి భూమినైతే తీసేసుకుంటుంది. అలాగే ఆ విధంగా చట్టాన్ని అతిక్రమించినందుకు వారికి జైలు శిక్ష, అలాగే జరిమానాలు కూడా విధించొచ్చు. ప్రభుత్వాలు ఇలా ఉచితంగా భూములనేవి కేవలం భూమి లేని పేదలకే కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్‌కి, పొలిటికల్ సపరేటర్స్‌కి ఇలా కొంతమందికైతే ఇచ్చింది. వాళ్ళు ఆ భూమిని కొంతకాలం తర్వాత అంటే వారికి టైమ్ లిమిట్ అయితే ఉంటుంది. 10 సంవత్సరాలని ఇలా కొంత టైమ్ లిమిట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ భూమినైతే అమ్మేసుకోవచ్చు. పేదలైతే ఆ భూమినైతే అమ్ముకోవడానికైతే లేదు. ఇక వీరితో పాటు కొంతమంది ప్రభుత్వానికి కొంత మొత్తంలో అమౌంట్ అయితే చెల్లించి అసైన్డ్ ల్యాండ్స్‌ని అయితే కొనుగోలు చేశారు. అలాంటి వారు కూడా ఉంటారు. మొత్తం మీద ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం నుంచి పేదలకొచ్చినవి. అంటే వారు ఆ భూమినైతే అమ్ముకోవడానికైతే లేదు. ఇలా ప్రభుత్వం ఇచ్చిన భూములకు సంబంధించి సర్వే నంబర్‌లు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా ప్రభుత్వానికి చెందిన భూములైతే ఉంటాయి. అలా ఆ సర్వే నంబర్‌లు. ఇలా మొత్తం అసైన్డ్ ల్యాండ్స్, డీ పట్టాలకు సంబంధించిన సర్వే నంబర్‌లన్నీ కూడా రెవెన్యూ సిబ్బంది దగ్గరైతే ఉంటాయి. ఆ సర్వే నంబర్‌లని వేరే వాళ్ళకి అమ్మడం గాని, కొనడం గాని చేయకుండా నిషిద్ధ జాబితాలో అయితే ఉంచుతారు. అంటే ప్రభుత్వాలు పేదలకిచ్చిన భూమిని వేరే వాళ్ళకి అమ్ముకోవడానికైతే లేదు. ఒకవేళ అలా అమ్మితే అది చట్టరీత్యా నేరమైతే అవుతుంది. కానీ ఇలాంటి సందర్భంలో ఆ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ అమౌంట్ అయితే అవసరమైంది. అంటే ఇంట్లో మ్యారేజ్‌కో, హాస్పిటల్ ఖర్చులకో వారికి అర్జెంట్‌గా అమౌంట్ అయితే అవసరమైంది. ఇలాంటి సందర్భంలో వారి దగ్గర ఉన్నది ప్రభుత్వం ఇచ్చిన ఆ ఉచితంగా ఇచ్చిన భూమి తప్ప ఇంకేమీ కూడా లేదు. అంటే ఆ భూమిని ఆ వ్యక్తి ఇప్పుడు అమ్ముకుంటేనే వారికి ఈ అమౌంట్ అయితే వస్తుంది. కానీ అలా అమ్ముదామంటే చట్టరీత్యా నేరమయ్యి జైలు శిక్షలు, జరిమానాలు ఇలా అయితే ఉంటాయి. సో, ఇలాంటి సందర్భంలో ఆ పేదవాళ్ళు ఏం చేశారంటే అనధికారికంగా వేరే వాళ్ళకి ఆ భూమినైతే అమ్మేశారు. అంటే ఒక స్టాంప్ పేపర్ మీద అమ్మినవారు, కొన్నవారు ఒప్పందం ప్రకారం కొంత మొత్తంలో ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ పేదవాళ్ళు నష్టపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆ భూమిని అమ్మినా, కొన్నా కూడా చట్టరీత్యా నేరం కాబట్టి కొన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ అమౌంట్ అనేది అమ్మిన వారికిచ్చి ఆ భూమినైతే స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే తర్వాత ప్రభుత్వం ఏదైనా సర్వే చేసి ఏమైనా చేసినా ఆ భూమి అయితే కొన్నవారికైతే ఉండదు. ఎందుకంటే అది అనధికారికం కాబట్టి. సో, అలాంటి సందర్భంలో ఎవరైతే భూమి అమ్మిన వారున్నారో వాళ్ళు చాలా తక్కువ రేటుకే వేరే వాళ్ళకి భూమినైతే అమ్మేశారు. ఈ విధంగా ఇక్కడ పేదవాళ్ళైతే చాలా వరకు నష్టపోయారు. ఇలా ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని పేదలొచ్చేసి అత్యవసర సమయాల్లో అమ్ముకోలేకపోతున్నారు. ఇవన్నీ గమనించిన గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలా అత్యవసర సమయాల్లో పేదల భూమిని అమ్ముకునేందుకు వీలుగా ఒక జీవోనైతే తీసుకొచ్చింది. ఆ జీవో ద్వారా ఏంటంటే కొంతమంది ఎలిజిబుల్ అయిన వారు ఆ భూములనైతే అమ్మేసుకోవచ్చు. అంటే అమ్ముకోవడానికనే కాదు, వారికి ఆ భూమి పైన పూర్తి హక్కులైతే లభిస్తాయి. సో, ఈ విధంగా ప్రభుత్వం జీవో అయితే తీసుకొచ్చి ఇలా భూముల్ని అమ్ముకోవడానికి అవకాశం అయితే కల్పించింది. ఇక్కడ దీన్నే ఫ్రీ హోల్డ్ అని అయితే పిలవచ్చు. అంటే ఇప్పటి వరకు నిషిద్ధ జాబితాలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో, అంటే రిజిస్ట్రేషన్ జరగకూడదన్న కండిషన్‌లో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో, అందులో ఎలిజిబుల్ అయిన వారిని ఆ భూముల్ని అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం ఒక జీవో అయితే తీసుకొచ్చింది. అంటే కొన్ని సర్వే నంబర్‌లు ఇప్పటి వరకు నిషిద్ధ జాబితాలో రిజిస్ట్రేషన్ చేయకూడదని ఉన్నాయి కదా! అలా రిజిస్ట్రేషన్ చేయకూడని నంబర్‌లని ఆ నిషిద్ధ జాబితా నుంచి తొలగించి ఇప్పుడు ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అని
ఒక జీవో అయితే వైసీపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. ఇలా పేదలకి మేలు జరిగే ఈ జీవోని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 3 నెలల పాటు ఎందుకు ఆపేసింది? దానికంటూ కారణం అయితే ఉంటుంది కదా! ఆ కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఉదాహరణ అయితే చెప్పాలి. అంటే ఇప్పుడు నేనొచ్చేసి భూమి లేని నిరుపేద రైతుని. నాకు ఉచితంగా ప్రభుత్వం భూమినైతే అందించింది. ఇక మీరొచ్చేసి రాజకీయ నేత. అంటే మీకు మంచి పలుకుబడైతే ఉంది. అందరు అధికారులతో కూడా కలిసైతే ఉంటారు. అధికారులందరూ కూడా మీ మాటే ఇంటారు. ఇక ప్రభుత్వం. ఈ విధంగా ఎగ్జాంపుల్ అయితే తీసుకోండి. ఇక వివరాలైతే ఇప్పుడు చూద్దాం. ఇలా వైసీపీ ప్రభుత్వం కొన్ని భూముల్ని నిషిద్ధ జాబితా నుంచి తొలగించి, ఇక్కడ నిషిద్ధ జాబితా నుంచి భూమిని తొలగించడం అంటే ఏంటంటే ఫ్రీ హోల్డ్ చేయడం. అంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం. ఇలాంటి జీవో అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకొస్తుందని మాలాంటి పేదవాళ్ళకైతే తెలీదు. కానీ రాజకీయ నేత అయినా మీకైతే తెలుసు. అంటే మీరు అధికారులతో ఉంటారు కాబట్టి ఇలా ఒక జీవో వస్తుంది. ఇలా అసైన్ ల్యాండ్‌కి సంబంధించి ఇప్పుడు రిజిస్ట్రేషన్‌లు కూడా చేసుకోవచ్చు అని జీవో వస్తుందని మీకు ముందుగానే తెలుసు. కానీ పేదలు మాకైతే తెలీదు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి జీవో వస్తుందని తెలిసిన మీరేం చేశారు? మాలాంటి పేదల దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి భూమినైతే కొనుగోలు చేశారు. ఇంకా మేము కూడా ఏం చేస్తాం? ఇలా వేరే వాళ్ళకి ఎలాగో ఈ భూమి అయితే అమ్మలేము, కొనలేం కాబట్టి మీరు ఎలాగో అమౌంట్ ఇస్తున్నారని చెప్పేసి మీకే భూమి మొత్తం అమ్మేసాం. ఇలా ఎందుకంటే మాకు జీవో వస్తుందని తెలీదు కాబట్టి ఇలా తక్కువ రేటుకే మా యొక్క భూమిని మీకైతే అమ్మేసాం. అంటే మీకు తక్కువ రేటుగా భూములైతే లభించాయి. ఇక్కడ పేదలైతే నష్టపోయారు. ఎలా? ఇప్పుడు ఆ భూమిని ఫ్రీ హోల్డ్ అయిన తర్వాత అంటే ప్రభుత్వం జీవో రిలీజ్ చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం చాలా అమౌంట్ వస్తుంది వారి దగ్గర ఉన్న భూమికి. కానీ ఇలాంటి జీవో వస్తుందని మాకైతే తెలియదు కదా! అంటే పేదవారని మాకైతే తెలియదు కదా! అందుకోసం మేమేం చేసాం, ఎంతో కొంత అమౌంట్ మీరు ఇస్తున్నారు కదా అని మీకైతే ఆ భూములనైతే అనధికారికంగా అయితే అమ్మేసాం. ఇలా మా యొక్క భూముల్ని మీకు అమ్మేసిన తర్వాత అంటే రాజకీయ నేత అయినా మీకు అమ్మేసిన తర్వాత ప్రభుత్వం ఇలాంటి ఒక జీవో అయితే తీసుకొచ్చింది. ఏంటి? ఇలా అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసైన్ ల్యాండ్స్‌ని అమ్మేసుకోవచ్చు. అంటే వాటిని నిషిద్ధ జాబితా నుంచి తొలగించేస్తున్నాం. ఫ్రీ హోల్డ్ చేస్తున్నాం. అంటే ఆ భూముల్ని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. అది కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్‌లు అయితే చేయించుకోవచ్చు అనేది చెప్పారు. ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ చాలామంది పేదలైతే నష్టపోయారు. వారికి ఆ విషయం తెలిసిన వెంటనే చాలా బాధపడతారు. ఎందుకంటే ఒకవేళ ఇప్పటికే ఆ భూమి ఉంటే గనక వారికి మార్కెట్ వాల్యూ ప్రకారం చాలా అమౌంట్ వచ్చేది. కానీ చాలా తక్కువ అమౌంట్‌కే వాళ్ళందరూ కూడా రాజకీయ నేతకి ఆ భూములైతే అమ్మేశారు. ఈ విధంగా ఇక్కడ పేదలైతే నష్టపోయారు. అలా భూములు కొనుక్కున్న వాళ్ళైతే లాభపడ్డారు. ఇక భూములు కొనుక్కున్న వాళ్ళు ఎలా లాభపడ్డారో ఇప్పుడు చూద్దాం. నిజానికి అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేయాలి అంటే ప్రభుత్వం ఎవరికైతే ఉచితంగా పట్టా ఇచ్చిందో ఆ వ్యక్తి అనుభవంలోనే భూమి అయితే ఉండాలి. అంటే ఉచితంగా ప్రభుత్వం నాకు పట్టా ఇచ్చింది. నా అనుభవంలోనే ఆ భూమి అయితే ఉండాలి. కానీ నా అనుభవంలో ఉందా? లేదు. ఆల్రెడీ మీకు ఆ భూమిని అమ్మేసాం. సో ఇలాంటి సందర్భంలో ఆ భూమిని నిషిద్ధ జాబితా నుంచి తొలగించకూడదు. అంటే ఫ్రీ హోల్డ్ చేయకూడదు. కానీ మీరెవరు? మీరు రాజకీయ నేత. అధికారులతో తిరుగుతారు. మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. మీరేం చేశారు? కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని, అలాంటి భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేయించేసుకున్నారు. సో, ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎలిజిబుల్ కాకపోయినా ఫ్రీ హోల్డ్ చేయించేసుకొని రిజిస్ట్రేషన్‌లయితే చేపట్టి చాలా లాభం పొందారు. ఎవరు? రాజకీయ నేతలు. ఇలా ఈ విషయాలన్నీ కూటమి ప్రభుత్వానికి తెలియడంతో అంటే ఇలా పేదల దగ్గర నుంచి రాజకీయ నేతలు కొంతమంది భూములనైతే తక్కువ రేటుకే కొనేసి అనధికారికంగా ఫ్రీ హోల్డ్ అయితే చేయించేసుకొని ఏవేవైతే చేయించేసుకున్నారో ఇలా అక్రమాలైతే జరిగిపోయాయని కూటమి ప్రభుత్వానికైతే తెలిసింది. ఇవన్నీ తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఏం చేసింది? అర్జెంట్‌గా అసైన్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్‌కి సంబంధించి జీవోనైతే తాత్కాలికంగా అయితే ఆపేసింది. అలాగే 3 నెలల పాటు ఆ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లు కూడా ఆపేసింది. అలాగే ఈ రిజిస్ట్రేషన్‌లు ఆపేసి జీవోని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు ఇప్పటివరకు జరిగిన అక్రమాలుంటాయి కదా! అంటే మా దగ్గర నుంచి తక్కువ రేటుకే భూమిని స్వాధీనం చేసుకున్న రాజకీయ నేతలు మీరున్నారు కదా! మీ యొక్క అందరి డేటాని కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేస్తుంది. నిజంగానే ఫ్రీ హోల్డ్ ఎలిజిబుల్ అయిన వారికే చేశారా? లేదంటే అక్కడ థర్డ్ పర్సన్ ఉన్నా అంటే ఎవరికైతే భూమి ప్రభుత్వం ఉచితంగా అందించిందో ఆ వ్యక్తి కాకుండా ఇతరులు ఉన్నా సరే ఫ్రీ హోల్డ్ చేసేసారా ఏంటి మొత్తం ఇలా డేటా అంతా కూడా అధికారులు అయితే వెరిఫికేషన్ చేసుకుంటారు. ఆ వివరాలన్నీ అధికారులకి డేటా చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒకవేళ ఆన్‌లైన్‌లో రికార్డులు తారుమారు చేసినా రెవెన్యూ రికార్డుల్లో ఏం మారవు. వారి దగ్గర డేటా అలా అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్పెషల్ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి సంబంధించి వెరిఫికేషన్ చేసేవాళ్ళు వారికి తెలుస్తాయి అక్రమాలు ఎక్కడ జరిగాయి ఏంటి అని. సో, అలా అక్రమాలు చేసిన వారినందరిని కూడా ప్రభుత్వం ఇప్పుడైతే గుర్తిస్తుంది. అక్రమాలన్నీ గుర్తించిన తర్వాత వారికి చట్టపరంగా వారిపైన చర్యలైతే తీసుకుంటారు.